నిన్నైతే మనం ఒంగోలు దింపేసి వేరే ఫార్మా కంపెనీ లోడింగ్ ఉందంటే వచ్చాను ఫ్రెండ్స్. ఇక టోకెన్ కూడా తీసుకున్నాము పొద్దున బ్రేక్ఫాస్ట్కి. ఇంకొకటి ఏంటంటే ఇక మన ఫోన్ ఇక్కడ లోపలికి వచ్చేటప్పుడు అన్నీ తీసేసుకుంటారు. ఏమున్నాయి పార్కింగ్లోనే మనది, ఏమున్నా మనకైతే లోపల చూపించడానికి ఉండదు ఫ్రెండ్స్. ఇదైతే ముందే అన్నీ గుంజేసుకుంటారు, ఫోన్లు, గ్యాసులు గీసి అన్ని బండ్లు ఉన్నాయి, అన్ని అగ్గి పెట్టే అగరబత్తీలు కూడా తీసుకుంటారు ఈ కంపెనీలో. అందుకే మనం ఏమున్నా ట్రావెల్లో కలుద్దాం. డిస్ప్లేస్ తర్వాత ఏ కంపెనీకి వచ్చి చెప్తా ఫ్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత. ఓకేనా, చూద్దాం ఎక్కడికి ఉంటుందో, చెప్పలే కన్ఫర్మ్. చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కడికి ఉంటుందో లోడ్ అయితే. పట్టుకొని అయితే భోజనానికి అయితే వచ్చా ఫ్రెండ్స్. అన్న కూడా వచ్చాడు, అన్న బండి కూడా అన్లోడ్ అవ్వలే, ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇంకా లోడ్ అయితే అవ్వలే. చూద్దాం ఏ టైంకి అవుతుంది, పోయే టైంకి పోతాం. టెన్షన్ ఏం లేదు, చూడాలా. తినాలా, టైం అవుతుందిగా. టైం టు టైం తింటేనే కొద్దిగా బాగుంటుంది. బయటకు వెళ్తే అలా వెళ్ళానో టైం టు టైం ఉండదు. ఇలా ఆగిన చోటైనా సరే పెట్టి దగ్గర ఫ్రీగా పెడుతున్నాడు, ఎందుకు వద్దన తినాలిగా. ఫ్రెండ్స్ బిల్స్ అయితే వచ్చి మనమైతే బయలుదేరుతున్నాం. చూస్తున్నారుగా ఇండస్ట్రియల్ ఏరియా కానండి, మొత్తం కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది రోడ్డు. ఇది ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. మొత్తం 3 వచ్చాయి కార్గోలు వేయాల్సినాయి. వెళ్ళిపోదాం ఇక మనమైతే. అన్న తొందర రా, నాకు ఫోన్ చేసి తొందర రమ్మన్నారు. ట్రై చేస్తాను, మిడ్ నైట్ వరకు వస్తా అని చెప్పా. వెళ్ళాలి తప్పదు ఇక, లైట్ వెయిట్ వెళ్ళిపోవడమే. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇదైతే షార్ట్ ఉంటుంది చూడండి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు 10K ఫాలోవర్స్ వస్తే ట్రైనింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అయితే పక్కా తీసుకెళ్తా ఫ్రెండ్స్. లైవ్ పెట్టి చెక్ చేస్తా, అందరి పేరు రాసి ఎవరి పేరు అయితే ఒకరు వస్తుందో తీసుకెళ్తా ఫ్రెండ్స్. నాతో పాటు ఒకరిని డ్రైవింగ్ నేర్పుతా, సరేనా? వెళ్తున్నా ఫ్రెండ్స్, చూడవచ్చు. నేనైతే ఇక్కడ ఆపకుండా అయితే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతున్నా కార్గోకి. వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నారంటే, కార్గో వాళ్ళు 3 పాయింట్లు ఉన్నాయి కార్గోలోనే, అక్కడే. అన్న తొందరగా వచ్చేయండి, దిప్పుకుంటాము, నైట్ లోపు 11:30 లోపు వచ్చేయండి అన్న అన్నారు. ఇంకా మనం టీ బ్రేక్ కూడా ఎక్కడ తీసుకోకుండా అయితే వెళ్ళిపోతున్నా. వీళ్ళు ఇలానే అంటారు, వెళ్ళిన తర్వాత మాత్రం పండబెట్టుడే ఉంటుంది. అది ఎక్కడైనా అంతే కదా, అర్జెంట్ అంటారు, రమ్మంటారు, తర్వాత కూల్ చేసేస్తారు. మనం అయితే వెళ్తున్నా ఆపకుండా. మన హైదరాబాద్ దగ్గర చూద్దాం, ఎక్కడ ఆపి నా టైం చూద్దాం, అప్పటి వరకు ఎంత అవుతుందో. అక్కడ దగ్గరలో వెళ్ళి టీ తాగి ఫోన్ చేస్తే అప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కానన్నా, మరి ఏమంటారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మన నకరెక్కల ఫ్లవర్ పైన చెప్పాను, అక్కడ దిగినప్పటి నుండి నాకు జామ్ ఇలానే తలుగుతుంది. ఫుల్ జామే ఉంది. అటు చూసిన కార్లు, ముందు చూసిన కార్లు ఉన్నాయి, బండి, పెద్ద బండి ముందు అన్నీ జామే ఉంది. ముందు ఏమైందో తెలియదు. దాదాపు చాలా దూరం నుండి ఇట్లే వస్తున్నా నేను స్లోగా. చూడాలి ఎక్కడి వరకు ఫ్రీ అవుతుంది, ఏ నుండి ఫ్రీ అవుతుందో. కరెక్ట్ టైంకి అన్లోడ్ చేస్తాను, టైంకే ఇట్లా జరుగుతుంది ఫ్రెండ్స్. చూద్దాం ఎక్కడి వరకు జామ్ ఉందా. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, లెఫ్ట్ సైడ్ అయితే రామోజీ ఫిలిం సిటీ. మనకైతే అక్కడ ఉంటే తొందర రా అన్నాడు కదా. ఇప్పుడేమో అన్న ఇప్పుడు అవ్వదు అన్లోడు, రేపే అవుతుంది అన్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా చెక్ చేస్తున్నారు. ఆగని కూడా ఆగుతారు, ఆగని కొడతాయి. ఇక్కడ టిఫిన్ ఏదో ఒకటి చేసి వెళ్దాము. వెళ్ళి అక్కడ పార్కింగ్లో పెట్టి పడుకోవడమే, ఎయిర్పోర్ట్ పార్కింగ్లో. అక్కడ మళ్ళీ బాగోదు ఫుడ్, లోపల క్యాంటీన్ ఉంటుంది కానీ
హై రేట్ ఉంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. అది చూడండి ఫ్రెండ్స్, కార్ది ఎట్లా అవుతుంది. అట్లా పోతున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అది చూడు, ఆ డివైడర్ దాటి వెళ్ళిపోయింది. జాగ్రత్త ఉండాలి నడిపేటప్పుడు, కేర్ఫుల్గా. దమ్మర్పేట అవుటర్ రింగ్ రోడ్ దగ్గర లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, స్లీపింగ్ సెంటర్ ఇన్స్టాల్స్. ఇక్కడ ఎక్కడ ఒక చోటు చూసి పార్కింగ్ దొరుకుతుంది, తినేసి స్లోగా బయలుదేరుతాం ఫ్రెండ్స్. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే టిఫిన్ సెంటర్ కూడా ఆపుకున్నా. మన బండి అయితే ఇలా ఉంది, సైడ్ పార్కింగ్ పెట్టేసా. టిఫిన్ చేద్దాం ఇక. బండి ఇలా ఉంది, టిఫిన్ చేద్దాం. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, అందుకే చికెన్ తినాలనిపిస్తుంది. చికెన్ తింటున్నా, చాలా రోజులైందని. చికెన్ రైస్ 100 రూపీస్, అన్లిమిటెడ్. చికెన్ కర్రీ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ రైస్ అన్లిమిటెడ్, గ్రేవీ వేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఎయిర్పోర్ట్ రోడ్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి ఏమో డొమెస్టిక్ అనమాట, అదే ఏరోప్లేన్స్ డొమెస్టిక్. సెకండ్ సర్కిల్ కాకుండా సెకండ్ సర్కిల్ ఎగ్జిట్. ఫస్ట్ సర్కిల్కి వెళ్ళి ఇక్కడ ఉంటుంది. థర్డ్ సర్కిల్ వచ్చేసి ఇంటర్నేషనల్. మనం అక్కడే కార్గో ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. చూపిస్తారు చూడండి. ఫ్రెండ్స్ కనపడుతుంది ఎయిర్పోర్ట్. అక్కడ ఎంట్రీ అయితే ఇక్కడ ఎగ్జిట్ ఫ్రెండ్స్. ఇది డొమెస్టిక్ ఫ్లైట్ వాళ్ళది. ఈ సర్కిల్ కంటే మనం లెఫ్ట్ తీసుకొని, ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఉంటారు ఇక్కడ. మనం కార్గో అయితే రైట్, లెఫ్ట్ అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి వెళ్తారు. ఆ స్ట్రేట్ కనపడేది టర్మినల్ ఫ్రెండ్స్. పైన లైట్లు అవి వస్తున్నాయి చూడండి, రెడ్ లైట్లు. ఇలా లెఫ్ట్ పోతే ఇంటర్నేషనల్ వస్తుంది. ఇక్కడ ఉంటే మనం స్ట్రేట్ వెళ్ళి రైట్ తీసుకోవాలా. మనం ఇక్కడ పార్కింగ్లో పెట్టి పడుకోవడమే ఫ్రెండ్స్. అలా స్ట్రేట్ కనపడుతుంది కదా, అది ఎయిర్పోర్ట్ లోపలికి అనమాట. మార్నింగ్ ఫోన్ చేస్తే అప్పుడు రమ్మన్నారు. వచ్చి మనకి ఎంట్రీ ఉంటుంది, గవర్నమెంట్ పర్మిషన్ కావాలా, చాలా ఉంటుంది. చూద్దాం ఎట్లయితే అట్లా ఫ్రెండ్స్. మొత్తానికైతే కార్గోలోకి వచ్చేసిన. చూడొచ్చు, ఇక్కడ పక్కకెట్టి పడుకోమన్నారు. చూపిస్తా అన్లోడ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో. పిలుస్తామన్నా పడుకోండి అన్నాడు. చాలా కష్టమైన బిల్లు పైన అసలు అడ్రస్ లేదు. ఎయిర్పోర్ట్ కార్గో అని వేసాడు. అది ఇంటర్నేషనల్ కదా, ఒకటి జింబాబ్వే, యూఎస్ అలా ఉన్నాయి పేర్లు. మొత్తం 3 పార్టీలు అనమాట. కార్గో అలా ట్రాన్స్పోర్ట్ పేరు ఉంటుంది కదా, వెండర్ పేరు ఉంటుంది, ఎవరికి ఇస్తే అదే వేసేది. ఏం చెప్పలే. ఫస్ట్ అవి ఎట్లో అట్లా ఒక పాయింట్ అయితే కనుక్కున్నాం, ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. చూద్దాం, రేపైతే అన్లోడ్ చేస్తా అన్నారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక పడుకుంటాం. సర్దిన అన్ని సామాన్ అన్నీ చూడొచ్చు. ఇక పడుకున్నాం, ఎదురొస్తుంది. మిడ్ నైట్ అయిపోయిందిగా. సరే, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా ఎట్లా అన్లోడ్ ఉంటుంది, ఏంటి ప్రాసెస్. ఓకేనా?